అటు జగనన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఒక్క న్యాయం చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ఇవ్వకుండా, రాజధాని ఇవ్వకుండా, మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అని అడుగుతున్నా. ఎందుకు బానిసలుగా మారారు అని అడుగుతున్నా. ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజు ఇక్కడ. ఇంతమంది యువతకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, ఆయన డైలాగ్, ఆయన చెప్పినట్టే చెప్తా. మీరు డాక్టర్ అవ్వండి, మీరు ఇంజనీర్ అవ్వండి, మీరు ఎంబీఏ చదవండి, మీరు ఎంసీఏ చేయండి, మీరు ఏది కావాలంటే అది చదవండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. పోనీ ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కష్టపడి బిడ్డలే ఏదైనా చదువుకుంటే పోనీ వాళ్ళకైనా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకుండానే తిరుగుతున్నారు. యువత మొత్తం వలసపోతుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకో పక్క ఊర్లకో పోతుంది. ఆఖరికి మన రాష్ట్రం అసలు యువత లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది. ఎందుకంటే యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి. పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, అది కూడా రాలేదు. మరి యువత ఏం చూసుకొని బ్రతకాలి ఇక్కడ? అందుకే చెప్తున్నాం, ఇవన్నీ పరిస్థితులు మారాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి పెద్దపీట వేశాడు. వ్యవసాయము పండగ అయింది. ఇప్పుడు ఉందా పరిస్థితి? ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేడమ్మా అంటున్నారు నాతో. అసలు వ్యవసాయం దండగా అని, అసలు వ్యవసాయం పంటలు వేసుకోవడం కూడా చాలా చోట్ల మానేసామంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులు ఆయన అంత కోరికగా అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్టుకి. ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి 2 కోట్లు, ఇంకో సంవత్సరం 4 కోట్లు పెడితే పూర్తి మరమ్మతులు అయిపోయి, కానీ అవేమీ చేయకపోతే ఆ గేట్లు ఇరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి. అది ఈనాటి పరిస్థితి. మరి ఎవరిని ఉద్ధరించినట్టు? ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే, ఇప్పుడు గనక మనం పని చేయకపోతే, ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను, మన తలరాతలను మార్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం.